ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడిగొండ మండలం బోత్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడిగొండ మండలం బోత్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా సమాచారం. రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అనిల్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం బోత్ ఎక్స్ రోడ్ పైన జాతీయ రహదారి 40 పైన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు అక్కడికక్కడ మరణించారు. ఈ యాక్సిడెంట్ 4:18 జరిగింది. సో 4:18 అంటే డ్రైవర్ నిద్రమత్తులో ఉండి వెనుక ఆగి ఉన్న లారీని వెనుక ఢీకొట్టడం జరిగింది. అందులో ఇద్దరు మరణించారు. అతడు ఒక ఓల్డ్ ఏజ్ 65 సంవత్సరాల ముసలాయన ఒక ఆయన, 5 సంవత్సరాల బాబు ఇద్దరు మరణించారు. ముగ్గురికి ఇంకా ముగ్గురికి తీవ్ర గాయాలున్నాయి. వాళ్ళని మెరుగైన చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించడం జరిగింది. అయితే ఈ బస్సు ఉత్తరప్రదేశ్ కు గోరఖ్పూర్ పోతుంది. హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ బయలుదేరుతుంది. ఆ సమయంలో 60 మంది బస్సులో ప్రయాణికులు ఉన్నారు. వీరందరినీ పోలీసులు శాఖ సహాయకులు తెలియజేసి, అంతేకాకుండా నేషనల్ కాబట్టి వాళ్ళని ట్రాఫిక్ క్లియర్ చేసి పంపించడం అనేది. వీళ్ళిద్దరిని శవాలను రిమ్స్ తరలించి అట్లా ముగ్గురు గాయపడ్డారు కూడా రిమ్స్ తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ నిద్ర మత్తులో ఉండడంతో జరిగినట్లయితే మనకు ప్రాథమిక విషయాన్ని తెలిసింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.